నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. హైదరాబాద్ లాంటి నగరంలో బిజీ జంక్షన్ లో ట్రాఫిక్ జామ్ అయితే క్లియర్ కావడానికి కొన్ని గంటలు పడుతుంది. అలాంటిది ఏకంగా రెండు ఖండాల్ని కలిపే జలమార్గంలో ట్రాఫిక్ జామ్ అయింది. ఓ భారీ కంటైనర్ నౌక చిక్కుకోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. రెండు ఖండాల్ని కలిపే జలమార్గం మూసుకుపోవడంతో ప్రపంచానికి చమురు రవాణా స్తంభించిపోయింది. ఇప్పటికే 200కు పైగా రవాణా నౌకలు నిలిచిపోయాయి. ఈ ట్రాఫిక్ జామ్ ఎప్పటికి క్లియర్ అవుతుందో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. అసలు భారీ షిప్ ఎలా చిక్కుకుంది? షిప్ ను బయటకు తీసే మార్గం ఏంటి? ప్రపంచ వాణిజ్యంపై పడే ప్రభావం ఎంత? చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందా అంటే అవునని అంటున్నారు నిపుణులు. దీని కారణం ప్రపంచ దేశాలకు క్రూడ్ ఆయిల్ రవాణాలో కీలక పాత్ర వహించే సూయిజ్ కాలువలో ఓ భారీ నౌక ఇరుక్కుపోవడమే. సాధ్యమైనంత త్వరగా ఈ సమస్య పరిష్కారం కాకపోతే అది దేశీయ వాణిజ్య రంగానికి అనేక చిక్కులు తెచ్చే అవకాశం ఉంది. సూయజ్ కాలువలో అడ్డంగా ఇరుక్కుపోయిన ఎవర్ గివెన్ షిప్ ను బయటికి తీసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దీనికి రోజులు లేదంటే వారాలు కూడా పట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ షిప్ తైవాన్ కంపెనీ ఎవర్ గ్రీన్ మెరైన్ కు చెందింది. సూయజ్ కాలువలోని దక్షిణపు ఒడ్డు వైపున ఇది ఇసుకలో కూరుకుపోయింది. ఈ భారీ షిప్ కాలువకు అడ్డంగా ఉండడంతో ఈ మార్గంలో వెళ్లాల్సిన అనేక నౌకలు ఆగిపోయాయి. దీంతో సరుకు రవాణాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. సుమారు రోజుకు $9.6 బిలియన్ అంటే దాదాపు 70,000 కోట్ల రూపాయల నష్టం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. సూయజ్ కాలువ మానవ నిర్మితం కావడంతో అక్కడక్కడ మార్గాలు చాలా ఇరుగ్గా ఉంటాయి. చైనా నుంచి నెదర్లాండ్స్కు వెళ్తున్న ఈ భారీ నౌక ఇరుకు మార్గం దగ్గరకొచ్చేసరికి ఆ ప్రాంతంలో తుఫాను వాతావరణం నెలకొని ఉంది. బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. ఆ రాకాసి గాలుల దాటికి తీర ప్రాంతంలో ఇసుక కాలువలో చేరి మేటలు వేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ముందున్న మార్గం కనిపించకపోవడంతో సిబ్బంది నౌకపై నియంత్రణ కోల్పోయారు. దీంతో ఆ నౌక ఇసుక మేటల్లో అడ్డంగా కూరుకుపోయింది. ఎవర్ గివెన్ నౌక ఎంత భారీ షిప్ అంటే ఈఫిల్ టవర్ కంటే పొడవైంది. 3 ఫుట్బాల్ గ్రౌండ్ల కంటే పెద్దదని చెప్పొచ్చు. ఈ నౌకలో మొత్తం 12 అంతస్తులున్నాయి. సూయజ్లో ఇరుక్కుపోయిన షిప్ ను బయటకు తెచ్చేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని దారికి తేవడానికి టగ్లుగా పిలిచే 9 లాగే ఓడలు ప్రయత్నాలు చేస్తున్నాయని ఈ నౌక ప్రయాణాన్ని మేనేజ్ చేస్తున్న బెన్హార్ట్ షెల్ట్ షిప్ మేనేజ్మెంట్ సంస్థ వెల్లడించింది. సుమారు 200 మీటర్ల వెడల్పున్న కాలువలో 400 మీటర్ల పొడవున్న ఈ షిప్ అడ్డంగా ఇరుక్కుపోయింది. ఓడకు ఇనుపతాళ్లు కట్టి లాగుతూ ఇసుక మేటలను కదిలించేందుకు టగ్లు ప్రయత్నిస్తున్నాయి. ఓడను తిరిగి దారిలోకి తెచ్చేందుకు ప్రయత్నించామని, కానీ కుదరలేదని మళ్లీ ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని బెన్హార్ట్ సంస్థ వెల్లడించింది. కాలువ 2 తీరాలను తాకుతూ షిప్ ఆగిపోవడంతో దాన్ని బయటికి తీసుకురావడం కష్టమవుతుందని నిపుణులు చెబుతున్నారు. షిప్ చుట్టూ ఉన్న ఇసుకను తవ్వే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. నెదర్లాండ్కు చెందిన బోస్కలిన్ అనే డ్రెడ్జింగ్ కంపెనీ ఈ ఇసుకను తొలగించే పనిని చేపట్టింది. ఇసుక తవ్వకంతో పాటు టగ్లతో ఓడను లాగే పనిని సమన్వయంతో చేయాల్సి ఉంటుంది. సూయజ్ కెనాల్లో ఇసుక తవ్వకాలు ఇలాగే కొనసాగించాల్సిన అవసరముందనే వాదన వినిపిస్తోంది. పెద్ద పెద్ద ఓడలొచ్చినప్పుడు ఆ ఒత్తిడికి అడుగున ఉన్న బురద, ఇసుక ఒడ్డున మేట వేస్తాయని చెబుతున్నారు. ఎవర్ గివెన్ లాంటి పెద్ద ఓడలు ప్రయాణించేందుకు వీలుగా 2015లో సూయజ్ కెనాల్ను విస్తరించారు. 2 లక్షల టన్నుల బరువున్న ఈ షిప్ ను సరైన మార్గంలో పెట్టడానికి అందులోని కంటైనర్లు, ఇంధనాన్ని తొలగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎవర్ గివెన్ షిప్ లో 20 అడుగుల పొడవైన కంటైనర్లు 20,000 వరకు ఉన్నాయి. అయితే ఈ ప్రయత్నాల్లో ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయని అంటున్నారు నిపుణులు. బరువులు తొలగించే సందర్భంలో అవి దెబ్బతినడం, ఓడ బ్యాలెన్స్ తప్పడం లాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇది చాలా సున్నితమైన, సుదీర్ఘ సమయం తీసుకునే కార్యక్రమంగా భావిస్తున్నారు. నీటి మీద తేలుతూ పనిచేసే పెద్ద పెద్ద క్రేన్లు తీసుకురావాల్సి ఉంటుంది. ఓడ బరువులో సమతుల్యత దెబ్బతినకుండా జాగ్రత్త పడ్డం చాలా ముఖ్యం. బరువులో అసమతుల్యత వలన ఓడ 2 ముక్కలయ్యే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. షిప్ మీద ఉన్న కంటైనర్లు ఎత్తులో ఉండడంతో క్రేన్లతో వాటిని దించడం కూడా కష్టమైన పనేనని చెబుతున్నారు. షిప్లో ఉన్న ఇంధనాన్ని తొలగించడం సులభమే, కానీ దానితోనే సమస్య పరిష్కారం కాదని, ఇంకా చాలా బరువు తగ్గించాల్సి ఉంటుందని చెబుతున్నారు. సూయజ్ కెనాల్లో ఇరుక్కున్న భారీ నౌక వల్ల రోజు 70,000 కోట్ల రూపాయల నష్టం జరుగుతోందని అంచనా. సూయజ్ కాలువ ఈజిప్టు సమీపంలో మధ్యధరా సముద్రం, ఎర్ర సముద్రాలను కలుపుతుంది. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే వాణిజ్య మార్గాల్లో ఒకటి. 193 కిలోమీటర్ల పొడవైన సూయజ్ కాలువ ద్వారా మధ్యప్రాచ్యం నుంచి ఆసియా, ఐరోపా, ఉత్తర అమెరికా దేశాలకు ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలు సాగుతుంటాయి. ప్రపంచ వాణిజ్యంలో 12% వరకు రవాణా ఈ కాలువ ద్వారానే జరుగుతుంది.
అంతేకాకుండా 8% సహజ వాయువు ఈ కాలువ ద్వారానే వివిధ దేశాలకు రవాణా అవుతోంది. ఈ మార్గం ద్వారా ప్రతిరోజు దాదాపు 10 లక్షల బ్యారెళ్ల చమురు సరఫరా అవుతోంది. అటువంటి కీలకమైన సూయజ్ కాలువలో ఎవర్ గివెన్ కంపెనీకి చెందిన భారీ సరుకు రవాణా నౌక బలమైన గాలులతో అడ్డంగా చిక్కుకుపోయింది. దీంతో ఇక్కడి నుంచి రాకపోకలు సాధ్యపడకపోవడంతో ఈ మార్గానికి ఇరువైపులా భారీ సంఖ్యలో నౌకలు నిలిచిపోయాయి. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలపై ఈ ప్రభావం పడబోతోంది. ఫలితంగా ప్రస్తుతం ఉన్న ఇంధన ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. సూయజ్ కాలువ వద్ద రద్దీ పెరగడంతో ఈజిప్ట్ పాత మార్గాన్ని తిరిగి తెరిచింది. దీని ద్వారా కొన్ని చిన్న నౌకలను తరలించి రద్దీని తగ్గిస్తున్నారు. ప్రపంచంలోని వాణిజ్య నౌకల్లో 30% ఈ కాలువ మీదుగానే ప్రయాణిస్తాయి. కరోనా సంక్షోభం ప్రపంచాన్ని కుదిపేసినప్పటికీ 2020లో 19,000 నౌకలు ఈ మార్గం వెంబడే ప్రయాణించాయి. అంటే సగటున రోజుకి 52 నౌకలు రాకపోకలు సాగించాయి. 1.17 బిలియన్ టన్నుల సరుకు రవాణా జరిగింది. ఇప్పుడు భారీ నౌక కాలువలో అడ్డంగా ఇరుక్కుపోవడంతో కాల్వకి 2 వైపుల నుంచి రాకపోకలు నిలిచిపోయినట్టుగా ఈజిప్టు అధికారులు వెల్లడించారు. రవాణా స్తంభించడంతో యూరప్ దేశాల్లో వాణిజ్యంపై ప్రభావం పడింది. చమురు ధరలు భగ్గుమన్నాయి. బ్యారెల్కు 5% పెరిగిపోయాయి. చమురు గ్యాస్ అనలిటిక్స్ ప్లాట్ఫామ్ ఇచ్చిన సమాచారం ప్రకారం సూయజ్ కాలువ ద్వారా ముడి చమురు ఉత్పత్తులను దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ముందుంది. చైనా, దక్షిణ కొరియా, సింగపూర్ వంటి దేశాల కంటే భారత్ 3/2 వంతుల ముడి చమురును గల్ఫ్ ప్రాంతం నుండి సూయజ్ కాలువ మీదుగా దిగుమతి చేసుకుంటోంది. సూయజ్ కాలువ ద్వారా భారత్కు ప్రతిరోజు 5 లక్షల బ్యారెళ్ల ముడి చమురు దిగుమతి అవుతోంది. భారత్ తర్వాత చైనా రోజుకు 4 లక్షల బ్యారెళ్ల కంటే ఎక్కువే దిగుమతి చేసుకుంటోంది. దక్షిణ కొరియా, సింగపూర్ దేశాలు సూయజ్ కాలువ నుంచి తక్కువ ముడి చమురు దిగుమతి చేసుకుంటాయి. సూయజ్ కాలువ ద్వారా ముడి ఉత్పత్తులను ఎగుమతి చేసే దేశాల్లో రష్యా, సౌదీ అరేబియా, ఇరాక్, లిబియా, అల్జీరియా ముందుంటాయి. వీటి తర్వాత భారత్ 6వ స్థానంలో ఉంది. అందుకే భారత్లో చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రపంచ దేశాలకు చమురు సప్లై చేయడానికి సూయజ్ కాలువ అత్యంత ముఖ్యమైంది. ఈ కాలువలో రోజు వందల సంఖ్యలో భారీ నౌకలు రాకపోకలు సాగిస్తాయి. అలాంటిది 400 మీటర్ల పొడవు, 59 మీటర్ల వెడల్పుతో 4 ఫుట్బాల్ మైదానాల విస్తీర్ణంలో ఉండే ఎవర్ గివెన్ నౌక చైనా నుంచి నెదర్లాండ్స్ వెళ్తూ కాలువలో చిక్కుకుపోయింది. దాన్ని అటో ఇటో కదిపితే తప్ప మిగతా నౌకలు రాకపోకలు సాగించే అవకాశం లేదు. కానీ దాన్ని కదిపేటంత టెక్నాలజీ కూడా మనకు లేకుండా పోయింది. అది అడ్డు తొలగాలంటే ఎన్ని రోజులు పడుతుందో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. దాంతో ప్రపంచ దేశాలు లబోదిబోమంటున్నాయి. చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఇదే అదునుగా నెటిజన్లు ఈ నౌకపై రకరకాల ఫన్నీ కామెంట్లు, మీమ్స్, జోక్స్ పెడుతున్నారు. తమ క్రియేటివిటీకి పదును పెడుతున్నారు. ఈజిప్టుకి దగ్గరలో మధ్యధరా సముద్రం, ఎర్ర సముద్రాలను కలుపుతుంది సూయజ్ కాలువ. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే వాణిజ్య మార్గాల్లో ఇది ఒకటి. ఆసియా, మధ్యప్రాచ్యం, ఐరోపా దేశాలను కలిపే ఈ ఇరుకైన మార్గం నుంచి పెద్ద మొత్తంలో నౌకలు వెళ్తుంటాయి. నౌక అడ్డంగా ఇరుక్కుపోవడంతో అటు ఇటు 200కు పైగా నౌకలు నిలిచిపోయాయి. పనామాకు చెందిన ఎవర్ గివెన్ నౌక 2,20,000 టన్నుల సరుకుతో వెళ్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. తైవాన్కు చెందిన ఎవర్ గ్రీన్ మెరైన్ సంస్థ దీన్ని 2018లో కొంది. నౌకలో సిబ్బంది సురక్షితంగానే ఉన్నారు. నౌక చిక్కుకుపోయిన ప్రాంతంలో ఇసుకను తవ్వి దాన్ని సరైన మార్గంలోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సూయజ్ కెనాల్ అథారిటీ చైర్మన్ తెలిపారు. మధ్యధరా సముద్రం, ఎర్ర సముద్రాలను కలుపుతూ 1869లో సూయజ్ కాలువను నిర్మించారు. 1859లో ప్రారంభమైన కాల్వ నిర్మాణానికి 10 ఏళ్లు పట్టింది. మొత్తం 193 కిలోమీటర్ల పొడవైన కాల్వ తవ్వకంతో ఆసియా, యూరప్ మధ్య దూరం గణనీయంగా తగ్గిపోయింది. అంతర్జాతీయ వాణిజ్యానికి ఎంతో కీలకమైన ఈ కాల్వలో ఓ భారీ నౌక కడుపులో బిడ్డ అడ్డం తిరిగినట్లుగా అడ్డంగా నిలిచిపోయింది. దీంతో కాల్వలో నౌకలు నిలిచిపోయి భారీ ట్రాఫిక్ జామ్ అయింది. చైనా నుంచి నెదర్లాండ్స్ వెళ్లేందుకు పనామా కాలువలో ప్రయాణానికి ఇబ్బందిగా ఉంటుందని సూయజ్ కాలువని ఎన్నుకుంది. ఎవర్ గివెన్ నౌక తైవాన్లో తయారై పనామాలో రిజిస్టర్ అయింది. ప్రస్తుతం నౌక చిక్కుకున్న కారణంగా గంటకు 3,000 కోట్ల నష్టమని అంచనా వేస్తున్నారు. ఇక్కడ సాధారణంగా గంటకు 2,896 కోట్ల విలువైన సరుకులు తరలిస్తారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఈ ఓడలన్నింటినీ తరలించేందుకు కంపెనీలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నాయి. యూరప్, ఆసియా ఖండాల్లోని దేశాల మధ్య జల రవాణా కోసం నిర్మించిన ఈ కెనాల్ కారణంగా ఎన్నో దేశాల సముద్ర రవాణా కొనసాగుతోంది. అమెరికాకు, గల్ఫ్ దేశాలకు మధ్య వారధిగా సూయజ్ కెనాల్ నిలుస్తోంది. గతంలో యూరప్, ఆసియా ఖండాల మధ్య రవాణా కోసం ఆఫ్రికా ఖండాన్ని మొత్తం చుట్టి రావాల్సి వచ్చేది. దాంతో సూయజ్ కెనాల్ ప్రతిపాదన తెరమీదకొచ్చింది.
మధ్యధరా సముద్రం, ఎర్ర సముద్రం మధ్య వారధిలాగా పనిచేస్తోంది సూయజ్ కెనాల్. సూయజ్ కాలువ నిర్మాణం తర్వాతే ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం, నార్థన్ హిందూ మహాసముద్రం మధ్య నేరుగా ప్రయాణానికి వీలు కలిగింది. ఈ కాలువే లేకుంటే అరేబియన్ సముద్రం నుంచి లండన్ సముద్ర మార్గం ద్వారా వెళ్లాలంటే దక్షిణ అట్లాంటిక్, దక్షిణ హిందూ మహాసముద్రం ద్వారా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చేది. సూయజ్ కాలువ నిర్మాణంతో ఆ రెండు ఖండాల మధ్య ప్రయాణ దూరం ఏకంగా 8,900 కిలోమీటర్లు తగ్గిపోయింది. 120 మైళ్ల పొడవుండే సూయజ్ కెనాల్ ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే జలమార్గం. అలాంటి చోట భారీ నౌక ఇరుక్కుపోవడంతో ప్రపంచ వ్యాపారంపై ప్రభావం పడుతోంది. అరబ్ దేశాల నుంచి చమురు వెళ్లాలంటే ఇదే సరైన మార్గం. గల్ఫ్ దేశాల నుంచి అమెరికాకు సముద్రయానం, సరుకు రవాణాకు ఇదే మార్గాన్ని వాడతారు. చైనా, నెదర్లాండ్స్ మధ్య జరిగే సరుకు రవాణాకు సూయజ్ కెనాలే ముఖ్య మార్గం. అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాలు ఇబ్బందుల పాలవబోతున్నాయి. సూయజ్ నగర సమీపంలో కాలువ ముఖద్వారానికి దక్షిణం వైపు నుంచి ఉత్తరానికి 6 కిలోమీటర్ల దూరంలో ఎవరిగివెన్ చిక్కుకుపోయింది. ఈ అనూహ్య ఘటన గురించి ప్రపంచానికి జూలియన్ కోనా అనే మహిళ ద్వారా తెలిసిందే. ఈ ఫోటోను తీసి ఆమె తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఎవరిగివెన్ వెనుక ఉన్న మేరెస్ డెన్వర్ అనే ఓడలో జూలియన్ ప్రయాణిస్తున్నారు. తమ ముందున్న నౌక అలా కాలువకు అడ్డం తిరిగి ఆగిపోవడం ఆమెకు వింతగా అనిపించి ఫోటో తీసి ఇన్స్టాలో పెట్టుకున్నారట. గతంలో ఇటువంటి ఘటనలు జరిగినా 5-6 గంటల్లోనే పరిస్థితిని పునరుద్ధరించేవారు. అయితే ప్రస్తుత ఘటన భిన్నంగా ఉంది. నౌక అడ్డం తిరిగి 2 రోజులు దాటినా ఎవరిగివెన్ను కదిలించేందుకు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. టగ్ బోట్లు, డిగ్గర్ నిర్విరామంగా పనిచేస్తూనే ఉన్నాయి. ఎవరిగివెన్ వెనుక ఉన్న సౌదీ, రష్యా, ఒమన్, యుఎస్ ఇంధన ట్యాంకర్ ఓడలు ముందుకు కదలడానికి వీల్లేని పరిస్థితి నెలకొంది. 2017లో కూడా ఒక జపాన్ నౌక సూయజ్ కెనాల్ దారికి అడ్డంగా ఇరుక్కుపోయింది. కానీ ఈజిప్ట్ అధికారులు దాన్ని నౌకలు ఉపయోగించి బయటికి లాగ్గలిగారు. కొన్ని గంటల్లోనే దాన్ని అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చారు. సూయజ్ కాలువను 1869లో ప్రారంభించారు. సూయజ్ కాలువ మొత్తం పొడవు 193 కిలోమీటర్లు. సూయజ్ కాలువ ఈజిప్ట్లోని సూయజ్ ఇస్తమాస్ దాటి వెళ్తుంది. 2015లో ఈజిప్ట్ ప్రభుత్వం సూయజ్ కెనాల్ ను విస్తరించింది. ఆ విస్తరణ పనుల్లో భాగంగా జలమార్గాన్ని మరింత లోతుగా చేశారు. అటు నుంచి వెళ్లే నౌకల కోసం 35 కిలోమీటర్ల పొడవున్న ఒక సమాంతర కాలువను కూడా తవ్వారు. పనామా కాలువ కంటే దీని లోతు ఎక్కువే కావడంతో భారీ కంటైనర్లు ఈ సూయజ్ కెనాల్ గుండానే ప్రయాణిస్తుంటాయి. ఎవరిగివెన్ నౌకలో 25 మంది సిబ్బంది ఉన్నట్టు కంపెనీ ప్రకటించింది. వీరంతా సురక్షితంగా ఉన్నారు. పైగా వీరంతా భారతీయులే. నౌకలో ఉన్న 20,000 కంటైనర్లను కిందికి దించాలి. అప్పుడే నౌకను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు అవకాశముంది. అయితే కంటైనర్లను ఇప్పటికిప్పుడు దించడం కూడా కష్టమే. అందుకే నౌకను ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి తీసుకురాలేరు. ఎందుకంటే సుమారు 20,000 క్యూబిక్ మీటర్ల ఇసుకను 12 నుండి 16 మీటర్ల లోతుకు తవ్వాల్సి ఉంది. మరోవైపు చమురుకు చెందిన 16కు పైగా కంటైనర్ నౌకలు ఇక్కడ నిలిచిపోయాయి. వీటి సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో యూరప్ దేశాలకు పెట్రోలియం ఉత్పత్తుల సరఫరాపై తీవ్ర ప్రభావం చూపబోతోంది. ఐరోపా, ఆసియా ఖండాల సముద్ర మార్గాన్ని సులభతరం చేసిన సూయజ్ కాలువలో భారీ షిప్ చిక్కుకుపోవడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద వార్తే. కాలువలో ఇరుక్కున్న నౌక సైజ్ ఓ 3 ఫుట్బాల్ గ్రౌండ్లను కలిపితే ఎంతగా ఉంటుందో అంతుంటుంది. నింపాదిగా షిప్ను బయటికి తీద్దామంటే అస్సలు కుదరదు. వీలైనంత త్వరగా నౌకను బయటకు తీయకపోతే ప్రపంచ వాణిజ్యంపై పడే ప్రభావం ఊహకు అందందనే చెప్పాలి. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే కాలువ సూయజ్ కెనాల్. ఇప్పుడు ఈ కాలువలో ఎవరిగివెన్ నౌక చిక్కుకుపోయింది. ఈ భారీ నౌకను యథాస్థితికి తీసుకొచ్చి సూయజ్ కాలువలో రవాణాను పునరుద్ధరించడానికి కొన్ని వారాలు పడుతుందని ఈజిప్ట్లోని కెనాల్ నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. ప్రతిరోజు ఈ సూయజ్ కెనాల్ గుండా 150 నుంచి 200 వరకు భారీ నౌకలు ప్రయాణిస్తుంటాయి. ఈ రూట్లో ట్రాఫిక్ నిలిచిపోతే గంటకు దాదాపు 3,000 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతుంది. సూయజ్ కెనాల్పై ట్రాఫిక్ ఇలాగే ఉండిపోతే త్వరలో పెట్రోల్ రేట్లు విపరీతంగా పెరిగిపోయినా ఆశ్చర్యం లేదనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతం సూయజ్ కెనాల్లో చిక్కుకుపోయిన ఎవరిగివెన్ నౌక ప్రపంచంలోనే అతిపెద్ద కంటైనర్ నౌక. 400 మీటర్ల పొడవు, దాదాపు 60 మీటర్ల వెడల్పు గలది ఈ నౌక. ఈ నౌకకు 20,000 కంటైనర్ల వరకు మోసుకెళ్లే సామర్థ్యం ఉంది. ఈ నౌక బరువు 2.24 లక్షల టన్నులు. ఇంత పెద్ద నౌక సూయజ్ కాలువలో అడ్డంగా నిలిచిపోవడంతో తిప్పలు తీవ్రమయ్యాయి. భారీ సంఖ్యలో ఇరువైపులా కంటైనర్ నౌకలు, చమురు ట్యాంకర్లు ఆగిపోయాయి. ఇక్కడ రవాణా నిలిచిపోతే చమురు ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. 2 రోజుల్లోనే బ్రెంట్ క్రూడ్ ధర 2.9% పెరిగిందంటే ఈ కెనాల్ ద్వారా రవాణా అయ్యే చమురు ఏ మాత్రం తగ్గినా దాని ప్రభావం ప్రపంచ క్రూడ్ ఆయిల్ మార్కెట్ పైన ఏ స్థాయిలో ఉంటుందో అంచనా వేయొచ్చు.
ఎవర్ గ్రీన్ నౌక వెనుక ఉన్న మేరస్ డెన్వర్ అనే ఓడలో ప్రయాణం చేస్తున్న జూలియన్ కోనా అనే మహిళ సూయజ్ కాలువలో చిక్కుకుపోయిన షిప్ ఫోటోను షేర్ చేశారు. తమ ముందున్న నౌక కాలువకు అడ్డంగా తిరిగింది అంటూ కోనా ఆ ఫోటోకు కొటేషన్ ఇచ్చింది. నిజానికి గతంలోనూ ఇలాంటి ఉదంతాలు కొన్ని జరిగాయి. కానీ ఆయా సందర్భాల్లో కేవలం కొన్ని గంటల్లోనే షిప్లను క్లియర్ చేయడం వీలైంది. కానీ ప్రస్తుతం ఇరుక్కుపోయిన షిప్పు భారీ సైజు కావడంతో దాన్ని తొలగించి మార్గాన్ని క్లియర్ చేయడం కుదరడం లేదు. టగ్ బోట్లు, డిగ్గర్లు నిర్విరామంగా పనిచేస్తూనే ఉన్నాయి. సూయజ్ కాలువలో భారీ నౌక చిక్కుకోవడంతో 200కు పైగా నౌకలు నిలిచిపోయాయి. ఈ మార్గాన్ని వదిలేసి వేరే మార్గంలో వెళితే ఎంతో సమయం వృధా అవడంతో పాటు ప్రయాణ భారం 4 గింతలవుతుంది. ఒక్కో నౌక ఈ కెనాల్ను దాటేందుకు 11 నుంచి 18 గంటల సమయాన్ని తీసుకుంటాయి. కాలువ సామర్థ్యాన్ని పెంచేందుకు కొన్నేళ్ల క్రితం ఓ బైపాస్ ను నిర్మించారు. కానీ ప్రస్తుతం నౌక బైపాస్ కు ఇవతల వైపు చిక్కుకుపోవడంతో ఈ సమస్య మొదలైంది. నిలిచిపోయిన ఇతర షిప్పులను తరలించేందుకు బైపాస్ ను వాడుకోలేని పరిస్థితి. సూయజ్ కాలువకు ప్రత్యామ్నాయంగా కోప్ ఆఫ్ గుడ్ హోప్ మార్గంలో నౌకలు ప్రయాణించే వీలున్నా అదనంగా 7,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సొస్తోంది. కనీసం 14 రోజుల పాటు సముద్ర ప్రయాణం చేయాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. దాంతో సరుకు రవాణాకయ్యే ఖర్చు భారీగా పెరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. సూయజ్ కెనాల్లో నౌకాయానం నిలిపివేయడం గత 20 ఏళ్లలో ఇది మూడోసారి. 2004లో సూయజ్ కాలువలో ట్రోపిక్ బ్రిలియన్స్ అనే నౌక చిక్కుకుపోవడంతో 3 రోజుల పాటు కాల్వను మూసివేశారు. 2017లో జపాన్కు చెందిన నౌక ఇరుక్కుపోయింది. దాంతో కొన్ని గంటల పాటు కెనాల్లో షిప్పుల రాకపోకలను నిలిపేశారు. సూయజ్ కాలువ ఈజిప్టు దగ్గరలో ఉంది. సూయజ్ కాలువ పొడవు 193.3 కిలోమీటర్లు, లోతు 78 అడుగులు. కాలువ వెడల్పు నీళ్ల అడుగున 21 మీటర్లు కాగా కాలువ ఉపరితలంపై 60 నుంచి 90 అడుగులుంటుంది. మధ్యధరా సముద్రం నుంచి ఎర్ర సముద్రం వరకు ఈ కెనాల్ ఉంటుంది. సూయజ్ భూసంధిపై సూయజ్ కాలువను నిర్మించడం జరిగింది. మధ్యధరా తీరాన పోర్ట్ సయ్యద్ రేవుతో మొదలయ్యే సూయజ్ కాలువ ఎర్ర సముద్రపు పాయను ఆనుకుని ఉండే పోర్ట్ ట్యూఫిక్ తో ముగుస్తుంది. ఈజిప్టుకు చెందిన సూయజ్ కెనాల్ అథారిటీ కాలువ నిర్వహణ చూస్తోంది. 77.5 మీటర్ల వెడల్పున్న భారీ నౌకలు ప్రయాణించడానికి వీలుగా సూయజ్ కాలువ నిర్మాణం జరిగింది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఇక్కడ నౌకలు ప్రయాణిస్తాయి. సూయజ్ కెనాల్ అథారిటీ లెక్కల ప్రకారం ఈ మార్గంలో ప్రయాణించినందుకు నౌకల నుంచి వసూలు చేసిన టోలు గత ఏడాది $6 బిలియన్. మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపుగా 43,500 కోట్ల రూపాయలు. ఎవర్ గివెన్ నౌక కారణంగా సూయజ్ లో నిలిచిపోయిన నౌకలకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. ప్రస్తుతం అక్కడ 10కి పైగా నౌకల్లో జంతువులున్నాయి. ముఖ్యంగా సౌదీ అరేబియాకు వెళ్లాల్సిన గొర్రెలు భారీ సంఖ్యలో ఉన్నాయి. ఎవర్ గివెన్ నౌక తీయడానికి ఎక్కువ రోజులు పడితే జంతువుల పరిస్థితి ఏంటనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం జంతువుల పరిస్థితి గురించి అధికారులు ఎవరూ స్పందించడం లేదు. సముద్ర వాతావరణంలో గొర్రెలకు గడ్డు రోజులే అనే వాదన వినిపిస్తోంది. సూయజ్ జామ్ తరుణంలో చమురు ధరలపై ప్రభావం పడ్డాన్ని భారత్ నిశితంగా గమనిస్తోంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి 4 పాయింట్ ఫార్ములాను ఫాలో అవ్వాలని నిర్ణయించింది. సూయజ్ కాలువలో ఆగిపోయిన నౌకల్లో సరుకుల్ని త్వరగా పాడయ్యే, ఎక్కువ కాలం నిల్వ ఉండే భాగాలుగా వర్గీకరించాలని భావిస్తోంది. ఎవర్ గివెన్ నౌకను బయటకు తీసే వరకు రవాణా ఛార్జీలు స్థిరంగా ఉండేలా సంబంధిత సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. అవసరమైతే సూయజ్ కాలువ మార్గానికి బదులు కేప్ ఆఫ్ గుడ్ హోప్ మార్గం ద్వారా నౌకల రవాణాకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే కేప్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారా ప్రయాణానికి 15 రోజులు అదనపు సమయం పడుతుందని అంచనా. సూయజ్ ట్రాఫిక్ జామ్ క్లియర్ కాగానే ఒకేసారి వచ్చే నౌకలతో పోర్టులపై భారీ ఒత్తిడి పడుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలని మేజర్ పోర్టులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.